ప్రతి సినీ నటుడు తమ సినిమా లేదా తాము కానీ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని లేదా తాము నటించిన సినిమా ఆస్కార్ అవార్డులు అందుకోవాలని నామినేషన్స్లో అయినా ఉండాలని అనుకుంటారు. గతేడాది త్రిబుల్ సినిమా ఆస్కార్ అవార్డుని అందుకుంది. ఈ ఏడాది ఏ సినిమాకు ఆస్కార్ అవార్డు వర్తిస్తుందో అని సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్కు నామినేట్ అయిన సినిమాల పూర్తి లిస్ట్ ఈ రోజు రానుంది. మరి ఆస్కార్ నామినేషన్ల గురించి ఎక్కడ తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది జరగబోతున్న ఆస్కార్ అవార్డుల నామినేషన్ సినిమాల లిస్ట్ అయితే వచ్చేసింది. ఆ లిస్ట్ లో ఏమేమి సినిమాలున్నాయో ఒకసారి చూద్దాం. తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన కంగువా ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ 2025 పోటీలో నిలిచిన సినిమాల లిస్ట్ రిలీజ్ అవగా ఇందులో కంగువా చోటు దక్కించుకుంది. ఇక దీంతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ కూడా ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నామినేషన్ల కోసం జనవరి 8 నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్లు జనవరి 17న ప్రకటిస్తుంది. దీంతో ఈ 5 సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆస్కార్ అవార్డు నామినేషన్లో ఉన్న మొత్తం సినిమాల లిస్ట్ నేడు అనౌన్స్ చేయబోతున్నారు. నామినేషన్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రకటించబడతాయి. డిస్నీ ప్లస్, హాట్స్టార్, బీబీసీ న్యూస్ లైవ్ మరియు హూలులో చూడవచ్చని తెలుస్తుంది. ఆస్కార్ 2025 వేడుక 2025 మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో జరగనుంది. మరి ఏ మూవీ ఏ కేటగిరీలో ఆస్కార్ అవార్డును దక్కించుకున్నది అన్నది ఆసక్తిగా మారింది.